నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి తీరు వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని కాకిరాల హరిప్రసాద్ విమర్శించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కోసం కష్టపడితే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సర్పంచ్ ఎన్నికల్లో మా తరపున 7 అభ్యర్థులు గెలిచారని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ గా ఇస్తామంటున్న తొర్రూరు పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ తో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ లో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. గడిచిన ఏడాది కాలంగా కూడా అసమ్మతి తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే గడిచిన పల్లె పంచాయతీ ఎన్నికల సంబంధించి కూడా ఇక్కడ 10 మంది అసమ్మతి నేతలు పోటీ చేసి 7 అభ్యర్థులు విజయం సాధించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా మా పనితీరు ఉంటుందని చెప్పేసి అసమ్మతి నేతలు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు తొర్రూరు పిఎస్సిఎస్ చైర్మన్ హరిప్రసాద్ వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? అసలు ఎమ్మెల్యేకు మీకు ఏం జరుగుతుంది, ఝాన్సీ రెడ్డికి మీకు మధ్యలో ఏం జరుగుతుంది? అసలు ఈ అసమ్మతి గల కారణం ఏమనుకుంటున్నారు? ఒకటండి, కాంగ్రెస్ పార్టీలో ఏం జరగట్లే. కాంగ్రెస్ పార్టీలో బద్దులమై ఉండాలి, కాంగ్రెస్ పార్టీకి పని చేయాలి అనే దయాకరణ వదిలిపెట్టి 2023లో వచ్చినాం. వచ్చి ఈమె కోసం పని చేసినాం. 25 మంది సర్పంచ్లు జాయిన్ చేయించి, ఎమ్మెల్యేని చేయించి 47,000 మెజార్టీ ఇచ్చి గెలిపించినాం. ఆ పరిస్థితిలో ఆమెలో అవివేకం, వ్యవహారం తెలవక ఆమె ఎంతసేపు అమెరికాలో రియల్ ఎస్టేట్ చేసి వచ్చినా డబ్బుతో అన్నీ చేయగలుగుతా అనేది ఆమె అభిప్రాయం. ఎలక్షన్లప్పుడు ఏదో డబ్బు ఖర్చు పెడితే అయిపోతుంది. దానికి ఉదాహరణ మా గ్రామాలలోనే కోట్లు పెట్టింది. నా గ్రామంలో సర్పంచ్ కోసం 60 కోట్ల రూపాయలు పెట్టింది. ఆమె సొంత ఊర్లో చెల్లపాలెంలో 1.5 కోటి పెట్టింది. మా పక్క ఊరు కిషోర్ రెడ్డి గారు, రామసాయి కిషోర్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు మనోడు, వారి ఊర్లో కూడా 1 కోటి రూపాయలు ఖర్చు. ఈ రిజల్ట్స్ను మీరు ఏ విధంగా చూస్తారండి? ఈ రిజల్ట్స్ ప్రజల ఉండే నాయకులకు ప్రజల అభిప్రాయం ఎప్పటికీ ప్రజలకు అనుకూలంగా ఉన్నాం. మేము నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళం కాబట్టి మాకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మేము ఏ పార్టీలు ఉన్నా, ఆనాడు టీఆర్ఎస్లు ఉన్నా, ఈరోజు కాంగ్రెస్లు ఉన్నా, ఆనాడు మా గ్రామాలలో గెలిపించుకున్నాం, ఈరోజు గ్రామాల్లో గెలిపించుకున్నాం. మీతో పాటు ఒకవైపు పాలకుర్తిలో చూస్తున్నా కూడా టీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు కూడా భారీగా విజయం సాధించారు. ఒకవైపు మీరు కూడా 7 మంది అభ్యర్థులు విజయం సాధించారు. అంటే ఇది దెబ్బ ఎవరికి, కాంగ్రెస్ పార్టీకి దెబ్బ అనుకుంటున్నారా, లేకపోతే పర్సనల్గా ఎవరికన్నా తాకుతుంది అనుకుంటున్నారా? ఇది కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కాదు. రేపు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని మీనాక్షి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి కలిసి చెప్పడం జరిగింది. వాళ్ళు ఆలోచన కనుక చేసి క్యాండిడేట్ను మార్చి ఆమెకు బాధ్యతలు తప్పిస్తే, ఝాన్సీ మేడానికి బాధ్యతలు తప్పించి ఎవరికన్నా ఇన్ఛార్జ్ ఒప్పచెప్తే మళ్ళీ కాంగ్రెస్ ఉంటుంది. ఈ ఫలితాలను అంటే మీ అధిష్టానం ఏదైనా బేరీజు వేసుకున్నారు? అంటే ముఖ్యంగా వచ్చేది మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. పార్టీకి కూడా చాలా కీలకంగా మారే ఎన్నికలు ఇవన్నీ. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించిన అధిష్టానం మీతోటి మాట్లాడించే ప్రయత్నం చేశారు? అంటే మీ అసమ్మతి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేశారా? చేశారండి. మీనాక్షి గారు అడిగారు, మహేష్ కుమార్ గౌడ్ గారు అడిగారు. మేమేం చెప్పినామంటే ఆమె షాడోయిజం తోటి, మోనోయిజం తోటి దూరం చేసుకుంటా ఉన్నది లీడర్లను. మేము ఇంతో నియోజకవర్గ నాయకులు, మండలాల్లో మేము ఇంతో ఏ మాటకు వచ్చినా 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నోళ్ళం. ఆమె వాళ్ళు ఏదో డబ్బున్నదని చెప్పి అమెరికా నుంచి వచ్చి మమ్మల్ని శాసిస్తా అంటే మేము ఒప్పుకోలేదు. హరిప్రసాద్ గారు ఒక మాట చెప్పండి. ఇప్పుడు దాదాపు 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎక్కడా లేని విధంగా కేవలం పాలకుర్తిలోనే ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? దాదాపు చాలా మంది కూడా ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో వేరే పార్టీ నుంచి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. కానీ కేవలం పాలకుర్తిలోనే ఈ వర్గ విభేదాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు ఒక మాటలో? ఎప్పుడండి తల్లి మంచిగా ఉంటే పిల్లలు బాగుంటారండి. నడవడిక తల్లి దగ్గరనే ఉంటుంది. తల్లి పెంచే విధానం, తల్లి చదువుకునే విధానంతో ఉంటుంది. ఆమెకు రాజకీయ అనుభవం లేక డబ్బనే అహంకారంతో ఆమె మాట్లాడుతూ ఉన్నది కాబట్టి దాంతో ఫెయిల్ అయింది. దాన్ని మేము బాధ్యులం కాదు కదా. ఒక స్థాయి లీడరు, ఒక క్యాబినెట్ మినిస్టర్ అయిన వ్యక్తి కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ఒక వార్డు మెంబర్ పార్టీ మారిపోతానంటే ఆయన ఇంటికి పోయి కూర్చొని తీసుకొచ్చుకున్నాడు. మరి మేమేం చేయాలి? మేము ఒక స్థాయి లీడర్లం కదా, మేము నీటికి చొచ్చుకొని వచ్చినాం కదా. ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారు మనకి విభేదాలద్దు, కాంగ్రెస్ పార్టీ కోసం కలిసి పనిచేస్తామంటే మీరు రెడీయా? ఝాన్సీ రెడ్డి గారు అంటే రామండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్ గారు పిలిస్తే వస్తాం. ఝాన్సీ రెడ్డి గారి దగ్గర మేము ఎట్లా కూర్చుంటామండి? మీ విభేదాలు వాళ్ళతో ఉన్నాయి కదా, ఝాన్సీ రెడ్డితో ఉన్నాయి కదా. ఝాన్సీ రెడ్డితో ఇద్దరు విభేదాలను పంచాయతీ చేస్తే పరిష్కారం అవుతుందంటే ఎక్కడన్నా? మీరు చూస్తూ ఉన్నారు, మీకు ఇంత అవగాహన ఉన్నది. ఏ ఊర్లోనైనా ఇద్దరు పంచాయతీ పెట్టుకుంటే వాళ్ళే పరిష్కారం చేసుకుంటారా? ఎవరి మీదనైతే నేను ఫైట్ చేస్తా ఉన్నానో ఆ వ్యక్తితో నేను పిలిచి మాట్లాడుతుంటే ఎట్లయితే చెప్పండి? అధిష్టానం పిలవాలి, పొంగులేటి గారు పిలవాలి, లేదు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పిలవాలి. పిలిచి బాబు ఏంది మీ ప్రాబ్లం ఏంది అని అడిగినప్పుడు మేము చెప్పినాం ఆల్రెడీ మీనాక్షి గారికి. అమ్మ ఇది పరిస్థితి, ఆమె షాడోయిజం, మోడోయిజం తోటి ఇబ్బంది జరుగుతూ ఉన్నది. క్యాడర్ కూడా ఎవరు కూడా హ్యాపీ లేరు. ఆమె వెంబడి ఉన్న వాళ్ళు కూడా ఎవరు హ్యాపీగా లేరు. కాకపోతే 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి చిన్నదో పెద్దదో పని చేసుకుంటామన్న ఆలోచనతో ఉన్నారు. మాకు కూడా బాధ ఉన్నదండి. మేము నీకోసం పనిచేసి ఎలక్షన్ల కోసం పనిచేసిన వాళ్ళు ఇవాళ మా క్యాడర్కి ఇల్లు ఇవ్వాలి, బడి ఇవ్వాలి, గుడి ఇవ్వాలి, ఏదో ఆశలు పడతారు కదా మమ్మల్ని నమ్ముకున్న క్యాడర్ కదా. అయినా మా క్యాడర్ గొప్ప ధైర్యం గల క్యాడర్. ఈ 3 ఏళ్ళు రాకపోయినా అయితే ఎన్నడైనా మా సార్ మాకు ఇవ్వగలుగుతారనే ధైర్యంతో మా వెంబడి ఉన్నారు.
కేవలం ఝాన్సీ రెడ్డి అవగాహన రాహిత్యం వల్ల ఇప్పుడు పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కార్యకర్తలు కూడా అయమయ స్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్వి రెడ్డి కోసం మేము చాలా కష్టపడ్డాం. దాదాపు 30 సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం మేము లాయల్గా ఉంటే ఇప్పుడు మమ్మల్ని దయాకర్ రావు కోవటులుగా చిత్రీకరించే పనిలో ఝాన్సీ రెడ్డి ఉన్నారు. ఖచ్చితంగా ఝాన్సీ రెడ్డి వచ్చారైతే మేము వెళ్ళాం, కానీ ఈ వర్గ విభేదాలను తొలగించాల్సిందే. రాబోయే మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మా తరపున ఇండిపెండెంట్ అభ్యర్థులు మరోసారి కూడా పోటీ చేశారు. గెలిచిన అభ్యర్థులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చే విధంగా మాకు వ్యూహరచన ఉంటుందని చెప్పేసి హరిప్రసాద్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, 6 టీవీ, వరంగల్.